దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 94వ సంకీర్తన 19వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానానికి సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభువు నామములో ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్య ధ్యానమునకు పరిశుద్ధ వాక్యాన్ని మనము చదువుకుందాము. కీర్తనలు 94:19. నా అంతరంగమందు విచారముల హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుజేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ఏమంటున్నాడు? దావీదు గారు, కీర్తనకారుడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? నా అంతరంగమందు విచారముల హెచ్చగా, అంతరంగమందు విచారాలు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. అబ్బా, ఏమి నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి నిర్ణయాన్ని దేవునికి తెలియపరుస్తున్నాడు. ఆయన రాజు, ఎంత సైన్యం ఉంటుంది, ఎంత అంగరక్షకులు ఉంటారు. ఆయనకి అంతరంగమందు విచారాలు హెచ్చుతుంటే వీళ్ళెవ్వరూ పనికి రావట్లేదట. ఆయనకి కావలసింది నీ గొప్ప ఆదరణ. తండ్రి, నీ ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. నా ప్రాణమునకు విచారాలు హెచ్చువైపోయి, కష్టాలు ఎక్కువైపోయి, అనేకమైనటువంటి బాధల్లో ఉన్న నా ప్రాణము నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేస్తుంది నా ప్రాణానికి అని దావీదు గారు మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా మనము నేటి వాక్యము నెమ్మది కలుగుటకై అవసరమై ఉన్న దేవుని ఆదరణ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు ఇంకొక మాట, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజు, ఆయన మామూలు మనిషి కాదు. ఆయన ఒక రాజు, ఇజ్రాయేలు దేశానికి రాజు. ఆయన జీవితం అత్యున్నత స్థితిలో సాగిపోతూ ఉంది. కానీ ఒక్కోసారి పరిస్థితులు ఎంత విచిత్రంగా మారిపోతాయంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అంతటి రాజు అయినా సరే ఆయనకు ప్రతికూలతలే చుట్టుముట్టినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాము. ఆయనకి ఎక్కువ ప్రతికూలత ఎక్కువట. ఆయనకి శత్రు సమూహం ఎక్కువ. శత్రువులు కాదు, శత్రు సమూహమే ఆయనకి. చుట్టూత శత్రువులే, ఏం చేసినా శత్రుత్వమే. కానీ అంత పరిస్థితిలో అంగరక్షకులు లేరు, సైన్యం లేదు, ఏమీ లేదు. ఆయన మనుషుల్ని నమ్మడు. ఆయన నమ్మేది ఎవరినంటే ఒక దేవుణ్ణి మాత్రమే. ఏదైనా సరే క్షేమకరంగా జీవితం గడపాలంటే దేవుని ఆజ్ఞ ఉండాలి. దేవుని ఆదరణ, దేవుని ఆశ్రయంలో మనము జీవించాలి అన్న ఉద్దేశమే కీర్తనకారుడిది. నిజంగా దావీదు రాజు గారికి శత్రువుల వలన అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. శత్రువులు దావీదు రాజు గారి మీదకు దాడికి దిగినప్పుడు దావీదు రాజు గారు ఏమంటున్నాడో తెలుసా? ఆపదలలో చిక్కుబడి విచారం ఎక్కువైనందున దేవుని ఆదరణకై నేను మొరపెడుతున్నాను అంటాడు. నా ప్రాణానికి నెమ్మది కలుగు చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రాణానికి నెమ్మది కలుగజేయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దావీదుకు తన వెంట ఎంత సైన్యమున్నను తన ఆపదలలో నుండి బయటపడి తను క్షేమంగా ఉండాలంటే తనకి మానవ మాతృల మీద నమ్మకము లేదు. ఆయన క్షేమంగా ఉండాలంటే ఆయన కోరిక, ఆయన ఉద్దేశము తనకు దేవుని నుండే రక్షణ కలుగుతుంది.
కనుక దేవుడు మాత్రమేనని హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయం కోరుకుంటున్నాడు ఇక్కడ దావీదు గారి యొక్క నమ్మకం ఏంటంటే దేవుని ఆశ్రయమే. అందులోకి ఎవరు సాతానుడు అపవాది ఎవడు అందులోకి ప్రవేశింపలేడు. ఆ ఆశ్రయంలోకి దావీదు గారు కోరుకుంటున్నాడు. ఆశ్రయంలో ఉంటే ఏ ఆపద రాదు, ఏ కష్టమో ఏ శత్రు సమూహం కూడా చుట్టుముట్టడానికి వీలుండదని దేవా నీ ఆశ్రయం నాకు దయచేయమని అడుగుతున్నాడు. తను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను దేవుని చేతిలో పెట్టి నీ చింత యావత్తును దేవుని మీద వెయ్యండి అని మనకి వాక్యం కూడా ఉంది కదా. అలాగే ఆయన చింతలన్నీ, ఆయన ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ దేవుని చేతిలో పెట్టి మౌనంగా ఉంటున్నాడు దావీదు గారు. మౌనంగా ఉండి ప్రతికూల పరిస్థితి నుండి ఆయన ప్రతికూల పరిస్థితులు మొత్తం దేవుని చేతిలో పెట్టి అనుకూల పరిస్థితి కొరకని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము దేవుని యందు. ఆయన కోరుకుంటున్నది ఆయనకి ఆశ్రయం ఇవ్వమని అడుగుతున్నాడు. నీవు తోడుంటే నాకు చాలయ్యా యేసయ్యా అంటున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాంటి ఆపదలలో చిక్కుబడినప్పుడు గొప్ప ఆదరణకు, గొప్ప అనుకూల పరిస్థితి కొరకు మనం ఏం చేయాలి? దేవుని మితిలేని సమాధానం కొరకు మన ఆశ్రయదుర్గమైన దేవునికి ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకోవాలి. అప్పుడు మనం దేవుని దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటాము. మనం క్షేమంగా ఉంటాము. మనం దేవుని బిడ్డలముగా ఉంటాము. దేవుని యందు నమ్మకమైనటువంటి దేవుని యొక్క సొంత కుమారుల వలె ఉంటాము. మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. దేవా, నీ యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి నీ రక్షణ అనుగ్రహించు నాయన. మేమందరము తండ్రి నీ రక్షణ వలయములో మేము జీవించుచు నిన్ను దేవా మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఇదిగో తండ్రి మా యొక్క బాధలు, మా చింత, మా కష్టాలు ఇవన్నీ తండ్రి నీ చేతిలో పెడుతున్నామయ్యా. మాకు క్షేమకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి మమ్మలను ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.